బ్యాక్ టు న్యూస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రశంసించారు. కాళేశ్వరం ఒక అద్భుతంగా అభివర్ణించారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారిందన్నారు. 18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం ఉన్నానని ఆ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయన్నారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే కాళేశ్వరం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అభిప్రాయపడ్డారు. వరి సాగు పెరిగిపోవడంతో ఆ పంట సాగును ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. కేవలం ఆరోపణల ఆధారంగా స్పష్టత లేని కారణాలతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నాణానికి రెండవ వైపున చూపించే ప్రయత్నం చేస్తున్నామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు సంబంధం లేదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండానే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని జగన్ ఎద్దేవా చేశారు. 10% అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 12 సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,330 కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 19,177 కోట్లు అంటే -17.80%, అంటే -17.80% చేశాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్న ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి, ఆయన గజదొంగల ముఠా జోబిల్లేకి పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అదేమిటి అని అంటే 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్. మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. గూడూరు మండలం గుండెంగ గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పు తిరిగి అడిగినందుకే హత్య చేశారా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ అల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్ డ్రైవర్పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కాచిగూడ నుంచి పటాన్చెరు వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో రెచ్చిపోయాడు. వెంటనే బస్సును అడ్డగించి డ్రైవర్ ఫోన్ లాక్కొని బస్ రన్లో ఉన్నప్పటికీ కిటికీ దగ్గర నుంచి డ్రైవర్ను చేతితో పట్టుకొని బస్సు నడపనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా తాళాలు లాగే ప్రయత్నం కూడా చేశాడు. साइड में लगा पहले मतलब वीडियो पहले साइड में फर्स्ट वीडियो गाड़ी साइड में लगा एक बार वीडियो की गाड़ी साइड में लगा एक बार गाड़ी साइड में लगा तू पुलिस स्टेशन में जा रहा हूँ गाड़ी साइड में लगा गाड़ी वीडियो सुना हाँ वीडियो वीडियो देख लगा साइड में वीडियो
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.